సీఎం గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. 100% ఉద్యోగ రిజర్వేషన్ ఏజెన్సీకి కల్పించాలి. 100% ఉద్యోగ ఉపాధ్యాయ రిజర్వేషన్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేము భిక్షమెత్తుకోవట్లేదు. రాజ్యాంగబద్ధంగా 5వ షెడ్యూల్ ఇవ్వబడింది. 5వ షెడ్యూల్లో మాకుండేటటువంటి చట్టాలు, హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత మీకుంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు అరకువేలి సభలో లక్షలాది మంది సభలో మీరు హామీ ఇస్తున్నారు. 100% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఇచ్చిన మాట ఏమైంది చంద్రబాబు నాయుడు గారు? ఏమి మా గిరిజనులతో ఆటలాడుకుంటున్నారా? ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? అరకువేలి ఉత్సవాలు మళ్ళా లక్షలాది మందిని గ్యాదర్ చేసి ఎంజాయ్ చేయడానికి వస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు, ఉత్సవం అంటే ఎలాగుండాలి? మేము సంతోషంగా ఉన్నప్పుడు మా పండుగను మేము చేసుకోవాలి. మేము సంతోషంగా ఉన్నామా? మాకు ఉద్యోగాలు ఇచ్చారా? 100% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఎలక్షన్లో ఓట్లు గుర్తించుకొని అత్యధికమైన సీట్లతో గెలిచి ఇప్పుడు గద్దెనెక్కి మమ్మల్ని ఎలా పరిపాలిస్తున్నారు? పండుగలు చేసి మా యొక్క సంపదను కొల్లగొట్టి ఈ మా ప్రాంతంలో ఉండేటటువంటి బాక్సైట్ ఖనిజాలను తోలుకుపోవడానికి మాకు హైవేలు, ఈ అరకు ఉత్సవాలు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మా ఆవేదనను అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం మీ పదవికే వెన్ను తెచ్చేలాగా మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఎన్నో రోజులుగా మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఈ ఉద్యమానికి మా యొక్క కడుపు మంటని అర్థం చేసుకొని మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేస్తూ జై ఆదివాసీ, జై ఆదివాసీ. 100% ఉద్యోగ ఉపాధ్యాయ రిజర్వేషన్ సీఎం చంద్రబాబు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. స్థానిక గిరిజనులకు 100% ఉద్యోగాలు ఇవ్వాలి. స్పెషల్ డిఎస్సి వెంటనే ప్రకటించాలి. స్పెషల్ డిఎస్సి వెంటనే. జై ఆదివాసీ, జై ఆదివాసీ.